హాయ్ అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలామంది అడుగుతూ ఉంటారు, అన్న మాకు ఏ పని రాదు చేయడానికి, మాలాంటి వాళ్ళం కువైట్కి ఏం పనికి రావాలి, ఏం పనికి వస్తే బాగుంటుంది అని చాలామంది అడుగుతూ ఉంటారు. మీకు నేను చూపిస్తా చూడండి ఈ వీడియోలో. ఎందుకంటే నేను చెప్పే పని చాలా బాగుంటుంది. ఇలాంటి వీసాలు కానీ ఎవరైనా ఇచ్చారంటే, ఇలాంటి పని ఉంది అని మీకు ఎవరైనా చెప్తే మీరు భయపడద్దండి. ఎందుకంటే చాలామంది ఎడార్లు ఏమన్నా తీసుకెళ్ళి వేస్తారేమో ఏంటో అని మీకు డౌట్గా ఉంటుంది. ఈ పని అయితే చాలా బాగుంటుంది, ప్రతి ఒక్కరికి కూడా చేసుకోవడానికి. ఏ పని రాని వాళ్ళు చాలా ఈజీగా ఉంటుంది, మంచి డబ్బు సంపాదించుకోవచ్చు, బాగుంటుంది. మీకు చూపిస్తాను చూడండి. ఈ విధంగా కువైట్ వాళ్ళు ఇల్లు కట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్లేసుల్లో ఇండ్లు కడుతూ ఉంటారు కదా. ఇలాంటి ప్లేసుల్లోకి మనం గాన వచ్చామంటే చాలా బాగుంటుంది. అంటే మనకి ఏ పని రాని వాళ్ళు, నేను చెప్పేది, చాలా మంచి డబ్బులు సంపాదించుకోవచ్చు. ఇల్లు కట్టే ముందర ఈ విధంగా మనకు ఒక గుడిసె వేసి అక్కడే మనము ఉండాలి ఆ ఇంటి దగ్గర. అంటే ఒక వాచ్మ్యాన్ లాగా. దీన్నే కువైట్ వాళ్ళు ఆరిస్ అంటారు. ఆరిస్ అంటే మన భాషలో వచ్చి వాచ్మ్యాన్ అని అర్థము. ఈ విధంగా ఉంటుంది గుడిసె అనేది. ఇక్కడ ఉంటూ మనము ఇక్కడున్న వస్తువులకు, అంటే కడ్డీలు కావచ్చు, మెటీరియల్ ఏదైనా సరే, వీటికి మనము ఇక్కడే కాపలాగా ఉండాలి. అదేవిధంగా ఇక్కడ వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళకు మనం ఏదైనా టీ కానీ ఏదైనా చేసి ఇచ్చినామంటే వాళ్ళు కూడా మనకి ఇంతో డబ్బులు ఇస్తూ ఉంటారు. ఇదొక ప్లస్ పాయింట్. ఇంకా రెండు వచ్చి, ఈ కడ్డీలు అనేటివి తుంటలు, అంటే పనికిరానివన్నీ మిగిలిపోతాయి. అలాంటివి మనం అమ్ముకున్నా కూడా మనకు మంచి డబ్బు అయితే వస్తుంది. ఒక్కొక్కసారి 10 కిలోలు, 20 కిలోలు, 100 కిలోలు కూడా అమ్ముకుంటూ ఉంటారు ఇక్కడ వర్క్ చేసేవాళ్ళు. ఈ విధంగా ఉంటుంది వాళ్ళకు గుడిసి వచ్చి. ఇంకా తర్వాత వచ్చి ఇక్కడ ఏదైనా కొద్దిగా పనులు ఉన్నా కూడా, ఆ పనులు మనం చేసినా కూడా మనకు కూడా డబ్బులు అయితే ఇస్తారు. ఇట్లాంటి ఇండ్లు కట్టే కాడికి మనం వచ్చామంటే మనకు జీతం వచ్చి 100 దినార్లు అయితే ఇస్తారు. నెలకొచ్చి 100 దినార్లు కంపల్సరీగా ఇస్తారు. ఇంకొక ప్లస్ పాయింట్ ఏమిటంటే, మనం ఇక్కడికి వచ్చి ఒక ఇంటి దగ్గర ఉన్నామంటే పక్కన ఇంకొక ఇంటి పని స్టార్ట్ అయింది అనుకోండి, ఈ ఇంటి పక్కన ఇంకొక ఇంటి పని స్టార్ట్ అయితే ఆ ఇంటిని కూడా చూడొచ్చు. అంటే ఆ కువైట్ అతను మళ్ళీ ఇంకొక మనిషిని ఎందుకు తీసుకురావాలని మనకే చెప్తాడు. మా ఇంటిని కూడా మీరే చూసుకోండి, మీకు నెలకొచ్చి ఒక 50 దినార్లు, 60 దినార్లు ఆ విధంగా డబ్బులు ఇస్తాము అని చెప్తారు. అప్పుడు మనము ఆ ఇంటిని కూడా చూసుకోవచ్చు. అప్పుడు మనకి ఎంత శాలరీ వస్తుంది, మనం వచ్చిన ఇంటిది ఒక 100 దినార్లు, పక్కన ఒక 50 దినార్లు, 150 దినార్లు సంపాదించుకోవచ్చు. ఆ విధంగా ఒక్కొక్కరు వచ్చి ఒకటి కాదు 2, 3, 4 ఇండ్లు కూడా చూస్తూ ఉంటారు. ఇలాంటి వాటికాడికి ఎక్కువ బెంగాలీ వాళ్ళైతే ఎక్కువ వస్తారు. బెంగాలీ వాళ్ళు వస్తారు, ఎందుకంటే వాళ్ళకి తక్కువ జీతం ఇచ్చినా కూడా వచ్చేస్తారు. అంటే ఒక 50 దినార్లు ఇచ్చినా, 80 దినార్లు ఇచ్చినా కూడా వస్తారు. ఎందుకు వస్తారంటే, మనం ఒక ఇంటి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి చుట్టుపక్కల వేరే ఇండ్లు స్టార్ట్ అయినాయంటే అవి కూడా మనమే చూసుకోవచ్చు, అవి కూడా మనమే మాట్లాడుకొని చూసుకోవచ్చు. అప్పుడు మనం అలా ఒక 4 ఇండ్లు చూసుకున్నా మనం నెలకు వచ్చి ఒక 200 అయితే సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో చాలామంది ఆ విధంగా కూడా. ఇంకా తర్వాత వచ్చి ఇక్కడికి మనం డ్యూటీకి వచ్చామంటే మనకు ఫుడ్కు దానికి డబ్బులు కువైట్ వాళ్ళు ఇస్తారా ఎవరని కూడా మీరు అనుకోవచ్చు. ఇక్కడ మనము వాచ్మ్యాన్గా వచ్చామంటే ఇండ్లు కట్టే కాడికి మనకు నెలంతా సరిపడే బియ్యం కావచ్చు, మనకు సరుకులు అన్నీ కూడా మొత్తం కూడా వాళ్ళే ఇస్తారు. మనం అక్కడ వంట చేసుకొని తింటూ అక్కడే మనము ఉండాలి. చూడండి, క్రైన్ ద్వారానే పిల్లర్స్కు సిమెంట్ ఎలా వేస్తున్నారో. మన సైడ్ అయితే మామూలుగా గోళాలతో తీసుకెళ్ళి పైకి ఎక్కి వేయాల్సి ఉంటుంది. వీళ్ళు చూడండి క్రైన్తోనే అట్లా వేస్తున్నారు సిమెంటు. మీరు ఎవరైనా సరే ఇలాంటివి పనులు ఉన్నాయంటే, ఇలాంటి వీసాలు మనకు ఉన్నాయంటే కంపల్సరీగా మిస్ చేసుకోకుండా రాండి. ఎందుకంటే చాలామందికి భయపడతారు, ఏమైనా ఎడార్లు తీసుకెళ్ళి వేస్తారేమో, ఏంది బా ఇల్లు కట్టే కాడికని. దీన్ని ఆరిస్ అంటారు. ఈ ఇంటికాడ మనము ఇక్కడే ఉండాలి. ఈ ఇంటి స్లాబ్ వేసినప్పుడు దానికి నీళ్లు కొట్టుకుంటూ, గోడలకు నీళ్లు పట్టుకుంటూ, మన ఇంటి దగ్గర ఎలా మనం నీళ్లు పట్టుకుంటూ ఉంటామో ఆ విధంగా మనము నీళ్లు పట్టుకుంటూ ఇక్కడే మనము ఉండొచ్చు. ఓకేనా? మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటా. దీన్ని ఆరిస్ అంటారు. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, ఓకే? ఈ వీసా ఉండిందంటే ఎవరు వదులుకోకండి. ఈ వీసాలు కూడా మనకు ఫ్రీగానే ఇస్తారు కువైట్ వాళ్ళు. ఒకవేళ అంత డబ్బులు అడిగినా కూడా ఇచ్చేసి రాండి. ఓకే, 30,000, 40,000 కొందరు ఆశిస్తారు ఎవరన్నా వీసా తీసేవాళ్ళు. ఇచ్చేనా రండి, మనకు ఇబ్బంది ఉండదు. మన అదృష్టం బాగుండిందంటే మంచి డబ్బు సంపాదించుకోవచ్చు. ఈ ఇల్లు పూర్తి అవ్వడానికి మినిమం ఎంత లేదన్నా ఒక 3 సంవత్సరాల పైనే పడుతుంది. 3 సంవత్సరాల కంటే తక్కువ
ఇంటి పని అయితే అయిపోదు. 3 సంవత్సరాల లోపలైతే ఇంటి పని అయితే కంప్లీట్ అవ్వదు. 3 సంవత్సరాల పైన పడుతుంది కాబట్టి ఎవ్వరు కూడా ఈ వర్క్ను వదులుకోకండి. చూడండి, ఇక్కడ ఒక గుడిసె వేసుకున్నాడు, దీన్ని ఖైమా అంటారు. ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు, ఇంటికి కావిలి అంటే ఇంటికాడ వాచ్మెన్గా ఇక్కడ ఒక మనిషి ఉన్నాడు. తర్వాత అక్కడ లారీ దగ్గర చూడండి, అక్కడ ఒక గుడిసె కనిపిస్తుంది కదా, అక్కడ ఒకరు ఉన్నారు. ఈ విధంగా ఇండ్లు కట్టే ప్రతి చోట కూడా ఈ విధంగా ఆర్ఎస్ అనే అతను ఉంటాడు, వాచ్మెన్ అనే అతను. కొందరు పెట్టుకోరు, ఎందుకంటే వాళ్ళని పెట్టుకొని వాళ్ళకి 100 దినాలు డబ్బులు ఇచ్చి మళ్ళీ వాళ్ళు తినడానికి ఫుడ్కు అంతా డబ్బులు ఇవ్వాలి కదా. ఆ డబ్బులు అదంతా కూడా ఇచ్చేదానికంటే మనము పక్కన ఇంటి పక్కన ఉండే వాచ్మెన్కి మన ఇల్లు కూడా చూసుకోమని చెప్తే మనకు డబ్బులు ఇంకా తగ్గిపోతాయని ఆ విధంగా చెప్తారు. ఓకే ఫ్రెండ్స్, చూశారు కదా ఈ వీడియో. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. చాలామంది లైక్ చేయకుండా వీడియోస్ చూస్తున్నారు. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.